ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుపై మత్తయ్య ఆరోపణలు చేయటం సంచలనం రేపుతుంది. ఓటుకు నోటు కేసు చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందంటూ ఏకంగా సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాయటం చంద్రబాబును కలవరపెడుతోంది. మరోవైపు వివేక హత్య కేసులోనూ చంద్రబాబుకు ఓ సీఐ లీగల్ నోటీస్ పంపటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ రెండు కేసులు చంద్రబాబునే కాదు, తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కలవరపెడుతున్నాయి. మత్తయ్య లేఖ, పోలీస్ అధికారి లీగల్ నోటీసులతో చంద్రబాబు పరువు గంగలో కలిసినట్లయింది. ఈ రెండు అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు కోట్ల కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈ కేసులో నిందితుడుగా ఉన్న మత్తయ్య తీవ్రమైన ఆరోపణలు చేయడం కానీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అబద్ధాలు చెబుతున్నారంటూ ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీస్ పంపడం కానీ సంచలనమే అని చెప్పాలి. ఓటుకు నోటు కేసు చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందంటూ మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయడం దేశవ్యాప్తంగా కూడా సంచలనమయ్యే అవకాశం ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నోటీసు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చేదే. బహుశా మరే రాష్ట్రంలో ఒక సీఎంకు ఇంత ధైర్యంగా ఒక పోలీస్ అధికారి లీగల్ నోటీస్ ఇచ్చి ఉండరేమో. ఈ రెండు అంశాల్లో చంద్రబాబుకే కాదు, తెలుగుదేశం నేతలందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయినా వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నందున దబాయించవచ్చు. దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకునే యత్నం చేయవచ్చు. ఓటు కోట్ల కేసును తీసుకుంటే మత్తయ్య ఈ రకంగా చీఫ్ జస్టిస్కే లేఖ రాస్తారని, అఫిడవిట్ వేసి కేసు మొత్తాన్ని తిరిగి దర్యాప్తు చేయాలని కోరతారని ఊహించి ఉండకపోవచ్చు. కానీ మత్తయ్య ఆ పనిచేశారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ను కొట్టివేయడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని అభినందించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్న కేసులోనే ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళింది. అందులో మతలబేమిటో తెలియదు కానీ మత్తయ్య దీనిపై తీవ్రంగా స్పందించి ఏకంగా సీజేకి లేఖ రాశారు. ఈ కేసులో చంద్రబాబు పేరు పలుమార్లు ప్రస్తావించినా నిందితుడిగా చేర్చలేదు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ఆయనపైనే మత్తయ్య ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించడానికి గాను మత్తయ్య ద్వారా రాయబారం చేయించారు. ఈ సందర్భంగా 5 కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు, రేవంత్లు ఒప్పుకున్నారన్నది అభియోగం. ఈ క్రమంలో 50 లక్షల నగదుతో రేవంత్ వెళ్లడం, అక్కడ ముందస్తు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేయడం తెలిసిన సంగతే. ఇదంతా కుట్రని రేవంత్ వాదిస్తుంటారు. ఇదే కేసులో స్టీఫెన్సన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ, అంతా నేనే చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చిన ఆడియో పెను సంచలనం అయింది. చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ చేసుకున్నారని చాలా మంది చెబుతారు. అదే టైంలో కేసీఆర్ పై ఎదురు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా పెట్టి హడావుడి చేశారు. ఈ కేసు ఛార్జ్షీట్లో 30 సార్లకు పైగా చంద్రబాబు పేరు ఉన్నా ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ అన్నప్పటికీ చంద్రబాబును కేసులో నిందితుడిగా చేర్చలేకపోయారు. మత్తయ్య చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్, అతని సన్నిహితులు కొందరు ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీపీ వెంకటేశ్వరరావులకు కూడా ఈ వ్యవహారంలో ఒక పాత్ర ఉందట. మత్తయ్యను తెలంగాణ పోలీసులకు చిక్కకుండా ఏపీకి తరలించారట. ఆ సందర్భంగా ఆయన్నే ఒకవైపు బెదిరిస్తూ మరోవైపు ప్రలోభాలు పెడుతూ తాము అనుకున్న విధంగా కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టించడం, 164 సెక్షన్ కింద సాక్ష్యం చెప్పించడం వంటివి చేయించారు. మత్తయ్యకు చంద్రబాబు బృందానికి మధ్య ఎక్కడ చెడిందో గానీ తదుపరి కాలంలో మత్తయ్య ఎదురు తిరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఏ రకంగా పరిగణలో తీసుకుంటుందో చెప్పలేం. మొత్తం కేసును తిరిగి దర్యాప్తు చేయించాలని ఆయన కోరుతున్నారు. ఏపీ, తెలంగాణలో చంద్రబాబు, రేవంత్లు సీఎంలుగా ఉన్నందున ఈ కేసు విచారణ సజావుగా జరగదని ఆయన అంటున్నారు. మత్తయ్య చాలా మంది మీద దర్యాప్తు జరగాలని అంటున్నప్పటికీ కీలకమైన వ్యక్తులపైనైనా తిరిగి విచారణకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా అన్నది చెప్పలేం. ఛార్జ్షీట్ వేశాక మళ్లీ దర్యాప్తు ఏమిటని వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ కేసుకు దీనికి ఉన్న తేడా ఏమిటంటే ఓటుకు కోట్ల కేసులో నిందితుడే ఆరోపణలు చేయడం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీ పైన, ముఖ్యమంత్రి లేదా మంత్రులపై అదే రాష్ట్రంలో దర్యాప్తు జరగడం అన్నది అంత తేలిక కాదు. చాలా వరకు కేసులను నీరుగార్చేందుకు అధికారులు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులను కర్ణాటకకు బదిలీ చేసిన రీతిలో వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయడమో లేక సిబిఐకి అప్పగించడమో చేస్తే తప్ప ఓటు కోట్ల కేసు ముందుకు వెళ్లదని ఒక న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే ఈ కేసు ముందుకు వెళ్లే సూచనలు పెద్దగా ఏమీ కనిపించడం లేదు. సుప్రీంకోర్టులో మత్తయ్య అఫిడవిట్ వేస్తే, అది సీజే ముందుకు వస్తే దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద కథనం అవుతుంది. భవిష్యత్తులో అధికారంలో ఉన్న నేతలపై కేసు ఎలా డీల్ చేయాలన్న దానిపై ఒక సూచన రావచ్చేమో చూడాలి. ఇక వివేక హత్య కేసు సంబంధించి చంద్రబాబు గాని ఇతర కూటమి నేతలు గాని ఆధారం ఉన్నా లేకపోయినా పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను
టార్గెట్ చేస్తూ అన్యాయంగా విమర్శలు చేస్తుంటారు. అందులో భాగంగానే సీఐ శంకరయ్యపై కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. తానేదో హత్య కేసులో ఆధారాలు తుడిచివేయడానికి సహకరించినట్లు సీఎం చెప్పడం అన్యాయమని, సిబిఐ కూడా తనపై అలాంటి ఆరోపణలు చేయలేదని, తనను సాక్షిగానే సిబిఐ పరిగణించిందని శంకరయ్య చెబుతున్నారు. తనకు డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుపట్టారు. తాను ఇంకా సీఐగానే ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సీఐపై ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదంటే ఏ అసత్యం చెప్పినా తనను ఎవరు ఏమీ చేయలేరులే అన్న ధీమా కావచ్చు. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నట్లుగా ఆ సీఐ ఏకంగా లీగల్ నోటీస్ ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశారు. నిజంగానే పెద్ద పదవిలో ఉన్నవారు ఏ ఆరోపణ చేసినా ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు భరించాలా, ఇలా నోటీస్ ఇచ్చి ఎదుర్కోవచ్చా అన్నదానికి ఈ నోటీసు ఒక సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఏదో రకంగా ఆ సీఐపై ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుని వేధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకే లీగల్ నోటీస్ ఇస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. శంకరయ్య చేసిన ఆరోపణలకు నేరుగా మాత్రం జవాబు ఇవ్వలేదు. శంకరయ్యపై తీవ్రంగా మాట్లాడిన చంద్రబాబు ఓటు కోట్ల కేసు సంబంధించి మత్తయ్య చేసిన ఆరోపణలపై ఎందుకు స్పందించలేకపోయారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ ఉదంతం రాజకీయ ముసుగులో నేరం చేసినట్లు అవుతుందా కాదా అన్నది స్పష్టం చేస్తే ప్రజలకు మరింత అర్థవంతంగా విశదమవుతుంది కదా. ఏదేమైనా ఈ 2 కేసుల్లో చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు, కానీ పరువు మాత్రం దెబ్బతిన్నట్లే భావించాల్సి ఉంటుందేమో.